నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను పూర్ణిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధ నేపథ్యంలో అమెరికా తయారు చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యా భూభాగంపై వాడేందుకు అధ్యక్షుడు జో బైడెన్ కీవ్కు అనుమతి ఇచ్చారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అనుమతులకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలిసారిగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడున్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను మన దేశం వెనక్కి నెట్టింది. గత విద్యా సంవత్సరం అంటే 2023-24 నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఆర్లాండో సైన్స్ సెంటర్ గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఎక్కువ మంది వ్యక్తులు ఒకేసారి పేపర్ రాకెట్లను ఎగురవేసినందుకు ఈ రికార్డు వచ్చింది. మొత్తం 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు గాను ఆర్లాండో సైన్స్ సెంటర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2025 ఎడిషన్ కోసం సర్టిఫికేట్ పొందింది. ఆదివారం సాయంత్రం ఆర్మాండ్ బీచ్ ప్రాంతంలోని పార్క్లో తప్పిపోయిన 4 ఏళ్ల బాలుడి మృతదేహం దొరికింది. ఆర్మాండ్ బీచ్ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఫ్లెమింగ్ అవెన్యూలోని 600 బ్లాక్ ప్రాంతంలో చివరిసారిగా ఈ బాలుడు కనిపించాడు. హవాయ్ ద్వీపం ఓహు ఉత్తర తీరానికి మైలు దూరంలో ఒక పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న హోనోలులు ఓషన్ సేఫ్టీ సకాలంలో అక్కడికి చేరుకోవడంతో ఒక చిన్నారితో సహా ముగ్గురిని ప్రమాదం నుంచి రక్షించగలిగింది. బే ఏరియా, ఉత్తర కాలిఫోర్నియాలకు తుఫానుల శ్రేణి విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి మయామి డేడ్లోని టార్ షాప్లో సోమవారం మధ్యాహ్నం కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. 2 వ్యక్తులు టార్ షాప్లోకి దూరి అక్కడ ఒక వ్యక్తిని తుపాకీతో కాల్చారు. ఈ ఘటనపై మయామి డేడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాన్హాటన్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఎంట్రీకి టోల్ వసూలు చేయాలని గవర్నర్ క్యాథీ హోచుల్ నిర్ణయించారు. దీనిని MTA బోర్డు వేగంగా అమలు చేస్తోంది. $9 బేస్ ప్రైస్ తో జనవరిలో ఈ టోల్ సర్వీస్ ప్రారంభమవుతుంది. దేశంలోనే ఈ రకమైన మొదటి టోల్ ప్లాన్ ఇదే కావడం విశేషం. డెలావేర్ కౌంటీలోని స్ప్రింగ్ఫీల్డ్లోని సెయింట్ కెవిన్ పారిష్ పార్కింగ్ స్థలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది. మరో 5 సాధారణ గాయాలతో చికిత్స పొందుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత వీకెండ్లో డెలావేర్ కౌంటీలోని లాన్స్ డౌన్లో గర్భవతైన తన స్నేహితురాల్ని 19 ఏళ్ల యువకుడు కాల్చి చంపాడు. కైహీమ్ విలియమ్స్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. 8 నెలల గర్భవతిగా ఉన్న ఆమెను హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. ఇది వాటి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.